హైదరాబాద్లో నగర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పులు రావడంతో ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే ఎండ, మరోవైపు నుంచి కూడా చూసుకుంటే వర్షం రావడంతో ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సీజన్లో ఈ విధంగా వర్షం పడటంతో ఒకసారి ప్రజలు బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఒక్కసారిగా కొన్ని గంటల నుంచి కూడా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా ఏ విధంగా నీటితో నిండిపోయాయి అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా అయితే చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి డ్రైనేజ్ అంతా కూడా బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెళ్తున్న ఎవరైతే వాహనదారులు కావచ్చు, లేకపోతే కాలినడకన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఒక ఆటో వెళ్తుంది. ఆటో దగ్గర చూడొచ్చు వర్షం నీరు రోడ్డు మీద ఏ విధంగా నిలిచిపోయింది అనేది, ఇక్కడ నుంచి మనకి నీళ్లు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అనేది కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుపీడనంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడం జరిగింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ముందుగానే చెప్పారు కాబట్టి వాహనదారులు కానివ్వండి, లేకపోతే ప్రజలు కానివ్వండి జాగ్రత్త వహించి గొడుగులు పట్టుకొని వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీలో. ఒక్కసారిగా వర్షంలో ఈ విధంగా మార్పులు వచ్చాయంటే మరి దేనికి సంకేతం అనే ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు జనాలు. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు నుంచి వర్షం అంటేనే, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలిసిందే. అలాంటిది వర్షం కారణంగా మరి ట్రాఫిక్ ఇంకే విధంగా మారుతుంది అనేది అంచనాలు కూడా ప్రజల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక ఆటో కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. ఒక్కసారి ఆటో చివరి దాకా కూడా చూసుకుంటే నీళ్లు ఏ విధంగా పడుతున్నాయి, వర్షం ఏ విధంగా వస్తుందనేది మనం చూడొచ్చు. అక్కడ చూడొచ్చు వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద చిన్నపాటి చెరువులాగా మారిన పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇక్కడే కాకుండా మాదాపూర్ కుక్కట్పల్లి నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే పడుతుందని చెప్పొచ్చు. కొండాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వరకు ఇలా అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూస్తున్నామని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయని చెప్పొచ్చు. కానీ ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు కొంచెం అప్రమత్తం అయ్యారనే చెప్పొచ్చు. కానీ అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళండే తప్ప కొంచెం సరదాగా వెళ్దాం, లేకపోతే కొంచెం వెదర్ బాగుంది కదా అని వెళ్దాం అనేది మాత్రం అనుకోకండి అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ వాతావరణం మనం 3 రోజుల నుంచి కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి కాబట్టి సాయంత్రం సమయంలో భారీ వర్షాలతో కూడిన ఆ బురద కావచ్చు, లేకపోతే ముఖ్యంగా చూసుకుంటే మ్యాన్ హోల్స్ కొన్ని చోట్ల ఉంటాయి కాబట్టి ప్రయాణికులు వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడే ఉండి దగ్గరుండి వెహికల్స్ని డైవర్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం 2 రోజుల క్రితం చూడడం జరిగింది. ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు కాబట్టి సాయంత్రం వేళల్లో అందరూ కూడా వాళ్ళ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ జామ్ మరీ దారుణంగా ఉంటుందనేది మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కడైతే లేదో వాటి వివరాలు తెలుసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా చూసుకుంటే వర్షం కూడా ఇంకా పడుతూనే ఉంది. ముఖ్యంగా చెట్ల కింద, షట్టర్ల కింద మాత్రం ఉండొద్దు. ఎందుకంటే గాలి కూడా 30 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా ఈదురు గాలులు కులిసే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో జిల్లాలకి కూడా చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి అధికారులు మాత్రం ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తున్నారని చెప్పొచ్చు. ఒకసారిగా చూడొచ్చు మనం కార్లు కూడా వస్తుంటే నీళ్లు ఏ విధంగా పైకి వస్తున్నాయనేది చూస్తున్నాం. ఒకవైపు నుంచి చూసుకుంటే డ్రైనేజ్ కూడా పొంగి పొర్లుతున్న విజువల్స్ని కూడా మనం చెప్పొచ్చు. అక్కడ నీళ్లు కూడా డ్రైనేజ్ పక్క నుంచి కింద కన్ను వెళ్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం అధికారులు సూచిస్తున్నారని చెప్పొచ్చు. ఒకసారిగా చూడొచ్చు వాతావరణంలో మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయో, ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉంటే ఏ విధంగా మేము పనులు చేసుకోవాలి అనే విధంగా కూడా బయట ఉన్న ప్రజలు
అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇలాంటి వాతావరణం ఎప్పుడు ఏ క్షణాన వాతావరణంలో మార్పు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పొచ్చు. కానీ ముందు నుంచే అధికారులు వాతావరణ శాఖ ప్రజలందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం వేళల్లో ముఖ్యంగా వాతావరణంలో మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొన్న 2 రోజుల క్రితం కూడా మనం చూడడం జరిగింది. ఒకే ప్రాంతంలో ఎండ వర్షం ఈ రెండు కూడా కలిసిన వాతావరణంని మనం చూసాం. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా నడక యాతన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షంలో వెళ్ళేటప్పుడు మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి కింద చూసుకొని ఏముంది గుంతలు ఉంటాయి కాబట్టి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం అనేక సందర్భాల్లో మ్యాన్ హోల్స్లో పడిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఏమీ చోటు చేసుకోకుండా ఉండాలంటే అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడ ఇందాక చెప్పినట్టుగా చిన్నపాటి చెరువు ఏర్పడింది. ఆ మహిళ ఏ విధంగా వెళ్తుందనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అటువైపు నుంచి బండ్లు వస్తూ ఉంటాయి, వీళ్ళు అటువైపు ఏ విధంగా వెళ్ళాలి తెలియదు కాబట్టి అతి జాగ్రత్తగా ఇప్పుడు తను కూడా జాగ్రత్తగా వెళ్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ మ్యాన్ హోల్ ఉందా గుంత ఉందా ఆ నీళ్లు వర్షం కారణంగానే ఏర్పడ్డాయి కానీ ఎక్కడ ఏముందో తెలియదు కాబట్టి అతి జాగ్రత్తగా ఆ విధంగా చూసి వెళ్ళాలి అనేది మాత్రమే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పొచ్చు. కానీ ఇదే వాతావరణం ఇంకో 2 రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే వాతావరణం ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి అంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కేవలం ఇక్కడే ఈ విధంగా ఉంది అంటే మరి లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఏ విధంగా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే గనక ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లల్లోకి పోయి అపార్ట్మెంట్లోకి వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా రోడ్డు మీద చూసుకుంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడే ఉంది అంటే ఇంకా మరి లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళి వాహనదారులకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడం అనేది కూడా మనకి మంచిదే అని చెప్పినప్పటికీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యం వహించినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం ఎప్పుడో వస్తుందిలే ఒక్కొక్కసారి వస్తుంటుంది పోతుంటుంది దాంట్లో ఏముందిలే అంటూ ఉంటారు. కానీ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతాల్లో కాసేపటి క్రితం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ముషిరాబాద్, రామ్నగర్, అశోక్ నగర్, రాజేంద్ర నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, రామ్నగర్, అంబర్పేట్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారని చెప్పొచ్చు. ఏపీలో కూడా తిరుపతిలో భారీ వర్షం పడుతుంది అంటూ కూడా వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం. అధికారులు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇలా వర్షాలు వస్తున్నప్పుడు మాత్రం ప్రయాణికులు బయటికి రాకపోవడమే మంచిదనేది కూడా అధికారులు చెప్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ట్రాఫిక్ జామ్కి సంబంధించి అంటే వర్షం వచ్చిందంటేనే ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రోజులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరదాగా బయటికి వెళ్దాం అనే కారణంగా మాత్రం బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా ఉంటారు, ఏజ్డ్ పీపుల్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అతి జాగ్రత్తగా బయటికి వెళ్ళాలి అనేది మాత్రం అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పని ఉంటేనే బయటికి వెళ్ళండి. సాయంత్రం వేళల్లో కూడా ఇదే వాతావరణం కనుక కనిపిస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ ఎక్కడుంది ఏంటని తెలుసుకొని బయటికి వెళ్ళాలి తప్ప ట్రాఫిక్లో వెళ్ళి ఇరుక్కుపోయి గంటలు తరబడి అలాగే ట్రాఫిక్లో ఉంటే వర్షం కూడా పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 2 వీలర్ మీద అలాగే నడక దారిన వెళ్ళే వాళ్ళు మాత్రం చెట్ల క్రింద మాత్రం ఉండొద్దు. ఎందుకంటే పిడుగులు పడినా లేకపోతే భారీ వర్షం పడినా ఆ చెట్లు కూలిపోయే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ దగ్గర ఎవరైనా సరే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకవేళ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నా లేకపోతే సైడ్కి ఉన్నా సరే అది అక్కడ ఎవరు కూడా ఏం హెచ్చరిక పెట్టలేదు అంటే కనుక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు కూడా అక్కడ ఏదైనా మ్యాన్ హోల్ ఉంటే ఖచ్చితంగా గుర్తింపుగా ఒకటి కవర్ కానీ లేకపోతే రాళ్ళు కానీ లేకపోతే ఒక స్టిక్ కానీ ఏదైనా పెట్టి
వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసే బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా సరే షెడ్ కింద కావచ్చు, లేకపోతే రేకుల కింద, స్తంభాల దగ్గర, చెట్ల కింద ఉండే వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గాలికి అవి ఎగిరిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది, వాళ్ళకు కూడా గాయాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికులు ముఖ్యంగా మనం ఇందాక కూడా చూసాం అక్కడ నీరు ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు మనం చూస్తున్నాం 2 వీలర్ 4 వీలర్స్ కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా అక్కడ మ్యాన్ హోల్ ఉందా, గుంతలు ఉన్నాయా అని చూసుకొని అయితే అతి జాగ్రత్తగా రావాలి. కాబట్టి చూసుకొని వెళ్ళాల్సిందిగా అయితే అధికారులు కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువగా ఉందో అటువైపు డైవర్ట్ చేసే విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పటికీ ఇలాంటి వాతావరణం మరికొన్ని గంటల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం అధికారులు కూడా చెప్తున్నారని చెప్పొచ్చు.